లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. 2023 ఆగస్టులో మా బ్యాంకు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకుగా ఉన్న సమయంలో ఆగస్టు 2023లో ఒక గోల్డ్ ఇష్యూ జరిగింది. దాంట్లో చాలామంది వస్తువులు తారుమారవడం అలాంటివి సమస్యలు ఎదురైనాయి. మొత్తం 505 కంప్లైంట్లు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. దాంట్లో ఇంటర్నల్ విచారణ అంతా అయిపోయిన తర్వాత మొదటి విడతగా 2.5 కోట్లు సుమారు 401 కంప్లైంట్లకి పరిష్కారం జరిగిపోయింది. అది అయిపోగా మిగిలిన 104 అకౌంట్లకు సంబంధించి వాళ్ళకి పూర్వపు రికార్డు లేకపోవడం వల్ల కొన్నాళ్ళు ఆగాల్సి వచ్చింది. తర్వాత రైతుల రిపీటెడ్ రిక్వెస్ట్ల వల్ల అది మళ్ళీ కన్సిడర్ చేసి బ్యాంకు వారు ఆ 104 కంప్లైంట్లకు కూడా రికార్డు ఉన్న వాళ్ళకి ఇంతకుముందు ఎలా ఇచ్చారో అదే పద్ధతిలో 104 సమస్యలను కూడా పరిష్కరించారు ఫిర్యాదుల్ని. అది సుమారుగా 1 కోటి రూపాయలు. మొత్తం ఈ 505 అకౌంట్లు ఎఫ్ఐఆర్లో నమోదైనవి అన్నీ పరిష్కారం చేయడం జరిగింది. మొత్తం 3.5 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నష్టపరిహారంగా చెల్లించడం జరిగింది. దీంతో ఈ ఇష్యూలో ఎటువంటి బాకీ లేకుండా అన్ని సమస్యలు పరిష్కరించినట్టే ఇది బ్యాంక్ తరఫు నుంచి. అయితే ఈ ఇష్యూ జరిగినంతసేపు రైతులు చాలా ఆందోళనకు గురైన మాట వాస్తవం. వాళ్ళ దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ సత్తెనపల్లి డిఎస్పి గారి ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగినప్పుడు వాళ్ళకి రికార్డు లేకపోయినా సరే ఏదైనా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద కన్సిడర్ చేయమని ఆయన సజెస్ట్ చేశారు. దాన్ని బట్టి మేము మళ్ళీ ఈ వీళ్ళందరి దగ్గర అప్లికేషన్ తీసుకుని మా పై అధికారులతో మాట్లాడి దాన్ని పరిష్కారం చేయడం జరిగింది. ఈ రోజుతో మొత్తం ఇష్యూస్ అంతా సెటిల్ అయిపోయినాయి. అందుకని ఈ మొత్తం ఇష్యూ జరిగిన సందర్భంలో రైతులు ఎంత ఆందోళనకు గురైనా మా సిబ్బంది చాలా ఓర్పుతో అవన్నీ ఫేస్ చేసి వాళ్ళకి పరిష్కారం చేసే దిశగా చాలా కృషి చేశారు. అందుకు వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నా. అలాగే పోలీసు వారి సహకారం ఈ టోటల్ ఎపిసోడ్లో మొదలైంది చాలా విలువైనది. డిఎస్పి గారు కూడా ప్రత్యక్షంగా ఆయన వ్యక్తిగత పర్యవేక్షణలో దీని పరిష్కారాన్ని నడిపారు. 2-3 సమావేశాలు జరిగాయి. వాటిలో ఆయన వాళ్ళు చెప్పిన దాంట్లో కానీ బ్యాంకు వారు చెప్పిన దాంట్లో కానీ ఏది రీజనబుల్గా ఉంటుందో అదే ముందుకు తీసుకొచ్చి పరిష్కారం అయ్యే దిశగా చాలా సహాయం చేశారు. డిఎస్పి హనుమంతరావు గారికి ఈ సందర్భంగా, అలాగే సిఐ మా సురేష్ గారికి కూడా, ఎస్ఐ రవిబాబు గారికి, వీళ్ళ ముగ్గురి సహకారం లేకుండా ఈ ఇష్యూ ఇంత ప్రశాంతంగా ముగిసేది కాదు. దానికి వాళ్ళకి మనసా వాచ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం బ్యాంక్ తరఫు నుంచి. అలాగే ఈ ఇష్యూ తీసుకెళ్ళిన తర్వాత ఈ రైతులందరూ మన కస్టమర్లు, చాలా రోజుల నుంచి 30-40 ఏళ్ళ నుంచి కస్టమర్లు, ఇంతవరకు ఎటువంటి నెగిటివ్ రికార్డ్ లేని వాళ్ళు కాబట్టి వీళ్ళందరి సమస్యని చాలా సానుకూలంగా స్వీకరించి ఈ నష్టపరిహారాన్ని ఆమోదించిన మా బోర్డుకి మా యాజమాన్యానికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీంతో ఈ సమస్య పరిష్కారం అయిపోయింది కాబట్టి ఇంకా కస్టమర్లు మా బ్యాంకుని ఇదే విధంగా ముందు కూడా అభిమానంగా చూసుకుంటూ మా బ్యాంక్ పురోభివృద్ధికి సహకరించాలని ఈ విషయం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.